పేర్ల గురించి మాట్లాడాలి సార్ ఖచ్చితంగా. అసలు ఫస్ట్ ముందు సుందరం మాస్టర్ అనేది ఎందుకు పెట్టారు? బేసిక్గా ఎవరికైనా సుందరం మాస్టర్ అంటే ఆట ఓంకార్ గారు సుందరం మాస్టర్ ఇది గుర్తొస్తుంది కదా, ఎందుకు ఆ టైటిల్ని సెలెక్ట్ చేశారు మీరు? అదండి, టైటిల్ చాలా ఈజీగా అందరికీ వెళ్ళిపోవాలనేది ఫస్ట్ ఐడియా అండి. ఫస్ట్ వినగానే మళ్ళీ రెండోసారి గుర్తించుకు ఏదో పెద్ద టైటిల్ ఏదేదో పెట్టుకుంటుంది. సో దాని వెనక ఉన్న సైన్స్ ఏంటంటే, సుందరం అనే పేరు మన ఇండస్ట్రీలో చాలా ఫేమస్ నేమ్ అండి. చాలా చాలా ఐకానిక్ ఫిలిమ్స్లో ఉన్నది. లేడీస్ టైలర్ నాకు చాలా ఇష్టమైన సినిమా. అందులో రాజేంద్ర ప్రసాద్ గారి పేరు సుందరం. సినిమా అంతా సుందరం 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 అంటారు. సో అదొకటి. నాకు ఇష్టమైన దేవుడు కూడా ఆంజనేయ స్వామి, సుందరాకాండ. సో ఆయన బలం ఆయనకు తెలియదు కదా, సో నాకు అందుకు అది ఇష్టం. సో ఈ క్యారెక్టర్ కూడా కొంచెం అంటే ఎగ్జాక్ట్లీ అలా అని చెప్పి నేనేమి ఇచ్చేస్తాను, బట్ తీసుకున్నప్పుడు కొంచెం ఆ షేడ్స్ ఈ క్యారెక్టర్లో ఉంటాయి. నాకు అలా అనిపించి సుందరం అనే పేరు హీరోకి కరెక్ట్ అనిపించి సుందరం మాస్టర్ అనే వర్డ్ అందరికీ ఈజీగా వెళ్తుంది. ఆయన మాస్టర్ ఈ సినిమాలో, ఆయన పేరు ఆయన మాస్టర్. సో మన మాస్టర్స్ని ఆ పేరు పెట్టి ప్లస్ మాస్టర్ అని పిలుచుకుంటాం కదా, సో అలా అనమాట. అంటే సుందరం మాస్టర్ అని పేరు పెట్టిన తర్వాత ఆయన్ని సెలెక్ట్ చేశారా, ఆయన్ని సెలెక్ట్ చేశాక పేరు పెట్టారా? రెండు ప్యారలల్గానే అయ్యాయండి, రెండు ఒకేసారి అయ్యాయి. అంటే ఆ క్యారెక్టర్కి ఆయన్ని ఊహించుకొని పెట్టేశారు పేరు, ఆయన్ని ఊహించుకొని పెట్టింది. అండ్ సినిమాలో కూడా టీజర్లో చూసాం కొన్ని పేర్లు యూనిక్గా, గుణపం ఇలాంటి పేర్లు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? పేర్లు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అండి, అది ఇప్పుడు బయట మనం ర్యాండమ్గా ఏదో నచ్చిన పేరు ఏదో పేరు పెట్టుకుంటాం. ఆ ఊర్లో అలా కాదండి, వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటనేది సినిమాలో మీకు రివీల్ అవుతుంది. అది బయటకి ఫన్నీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మూవీ చూసాక మీకు ఆయన ఎందుకు గుణపం అయ్యారు, ఈయన ఎందుకు మైనా అయ్యారు, అన్నిటికి కూడా రీజన్ మీకు మూవీలో డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే, అలా ప్రతి ఒక్క పేరుకి ఒక స్పెసిఫిక్ రీజన్, వెనక ఒక సైన్స్ ఉంది. అండ్ మీ పేరుకి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో కళ్యాణ్ అనే పేరుకి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ గారు కానీ, మొన్న మ్యాడ్ మూవీ డైరెక్టర్ గారు, అందరి పేర్లు కళ్యాణ్. అది ఒక ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్ మీ పేరులో కూడా ఉందేమో. మీరు ఇండస్ట్రీలో అలా నిలిచిపోయే పేరు అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఏమో అండి, దిస్ హ్యాపెండ్ వే బిఫోర్, వీటన్నిటికన్నా ముందు పేరు పెట్టేశారు నాకు. అంటే మీరు సినిమాల్లోకి వస్తారని తెలియకుండానే పెట్టేశారు, కానీ వచ్చేసారు. అండ్ కమింగ్ టు ద లొకేషన్స్, హర్ష గారు, అంటే మీకు ఈ సిచ్యువేషన్స్లో ఆ అడవుల్లోకి వెళ్ళారా, లేకపోతే ఏమన్నా దగ్గర ఉన్న ప్లేసెస్లోనే అలా చేసేసారా? అసలు మనిషి కనపడడానికి చాలా దూరం వెళ్ళాలండి, అలాంటి ప్లేసుల్లో చేసాం. ఏమన్నా దగ్గర ఉన్న ప్లేసులు ఇక్కడ వికారాబాద్ అలాంటి లేదు, పాడేరు వెళ్ళి పాడేరు నుంచి మళ్ళీ ఇంటీరియర్ వెళ్ళి ఒక పాయింట్ దగ్గర వరకే వెహికల్స్ వస్తాయి. అక్కడ కార్లు ఆపేసి ట్రెక్ చేయాలి రోజు. బాబోయ్, దిగాలి పొద్దున్న, సాయంత్రం షూట్ అయ్యాక మళ్ళీ ఎక్కాలి. అక్కడ ఉండడానికి ఉండదు. అక్కడ ఉండడానికి లేదంటే అసలు అంటే అక్కడ సెటప్ మీరు సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది. మనం చేసిన సెటప్ అండ్ ఆల్ వెరీ అంతే ఉంటే అక్కడ ఉండేవాళ్ళు అంతే. ఇంకా